హలో ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ నేను మీకు వీకెండ్స్లో హాఫ్ అన్ అవర్లో తయారైపోయే ఒక సూపర్ కాంబినేషన్ గురించి చెప్తున్నాను. దాల్చా విత్ బగారా రైస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే ఈ కాంబినేషన్. ముందుగా ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకొని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టిన చింతపండు, 2 ఉల్లిగడ్డలు, కొద్ది పచ్చిమిరపకాయలు అండ్ 4 టమాటా ముక్కలు, మంచి వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్కి కొంచెం తక్కువ శనగపప్పు వేసి మంచి కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. 2 to 5 విజిల్స్ వచ్చేంతవరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనం కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. అవి కలిసిపోయిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి దాంతోపాటు కొద్దిగా ఉప్పు వేసి మొత్తం ముక్కలకి పట్టేటట్టు కింద నుంచి పై వరకు అడుగు మాడనివ్వకుండా మొత్తం కలుపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కారం వేయాలి, మనకి ఎంత కావాలో అంత. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది ముందే వేస్తే. ఇది కూడా అడుగు మాడకుండా అడుగంటకుండా మొత్తం మళ్ళొక్కసారి కలిపేసి కాసేపు దాన్ని అలా మగ్గనివ్వాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళొక్కసారి మొత్తం కలిపేయాలి. కొద్దిగా దగ్గర పడ్డాక మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు నూనె అనేది సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అడుగు అనేది అంటలేదు, కొద్దిగా అంటినట్టు అనిపిస్తుంది కానీ అది అంటలేదు. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేయాలి. సొరకాయ లేతగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. చూడండి, ఇప్పుడిప్పుడే మెల్లగా సొరకాయ ఉడికిపోతుంది, మంచిగా కూర కూడా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేయాలండి. చూడండి, వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతూ ఉండాలి. చల్లార్చిన పప్పు నేనైతే మిక్సీ పట్టుకొని వేస్తున్నాను. చూడండి, మొత్తం పేస్ట్లా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి తినేటప్పుడు ఎలాంటి పలుకులుగా తగలవు. ఇలా ఒక్కసారి కలిపేసి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి ముందుగా నానబెట్టి తీసిన చింతపండు రసం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దానికి తగ్గట్టు వాటర్ అనేది వేయాలి. చూడండి, మొత్తం ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. మరీ అంత చిక్కగా ఉండొద్దు, మరీ అంత పలచగా ఉండొద్దు, బాగోదు. కొద్దిగా సీక్రెట్ మసాలా వేయాలండి, ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది మన కిచెన్లో. చూడండి, ఇప్పుడు మెల్లమెల్లగా అది పొంగడం స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇలా మంచిగా మరగాలండి. దాల్చా అనేది మరగడంలోనే ఉంటుంది టేస్ట్ అనేది. చూడండి, అది ఎంతసేపు మరిగితే అంతసేపు బాగుంటుంది. అది మనము పైన మొత్తం ఉన్నది కదా ఎల్లోయిష్గా, అది అనేది బయటికి పోవద్దండి, అసలు కింద పడొద్దు. అది కింద పడిపోయిందంటే మ్యాక్సిమం టేస్ట్ అనేది పోయినట్టే. చూడండి, ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, అసలు భలే బాగుంటుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. వీకెండ్ టైమ్స్లో అయితే పక్కా వెజిటేరియన్స్కి బగారా రైస్ కాంబినేషన్లో ఈ దాల్చా ట్రై చేసి చూడండి, మీకు ఎంతోగా నచ్చుతుంది. నేనైతే దీనికి కాంబినేషన్లో బగారా రైస్ చేశానండి. ఈ బగారా రైస్తో గుత్తొంకాయ కర్రీ, మిర్చికా సాలన్ కూడా సూపర్ కాంబినేషన్స్ అండి. ఫస్ట్ దాల్కి ప్రిఫరెన్స్ ఇస్తామండి. చూడండి, అసలు ఆ ముక్క కూడా ఎంత బాగా అయిపోయిందో. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్.